వెల్కమ్ టు 99 టీవీ. నేను బ్రహ్మనాయుడు. కాంగ్రెస్లోకి వంగవీటి రాధ ఈ ప్రచారంలో నిజమెంత? 2-3 రోజులు చూస్తూ ఉంటే వంగవీటి రాధా గారు పార్టీ మారుతున్నారని, కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నారని, కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్ష పదవి వంగవీటి రాధా గారికి ఇవ్వబోతుందని, ఆయన పిసిసి అధ్యక్షుడిగా మరి కాంగ్రెస్ పార్టీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేస్తారని రకరకాల చర్చలు, రకరకాల వాదనలో జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఈ అంశానికి సంబంధించి మనం చర్చించుకునే ముందు అసలు కాంగ్రెస్లోకి వంగవీటి రాధ అనేటువంటి ఒక ప్రచారాన్ని తెర మీదకి ఎవరు తెచ్చారు, ఎందుకు తేవాల్సి వచ్చింది? సో ఆ అంశమే చర్చ ఎందుకు నడుస్తుంది అంటే, ప్రస్తుతం వంగవీటి రాధా గారు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. తెలుగుదేశం పార్టీలో 2019 ఎన్నికల ముందు జాయిన్ అయ్యారు. ఆయన పొలిటికల్ ప్రొఫైల్ చూస్తే మనం 2004లో మొట్టమొదటిసారి కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. వంగవీటి రాధ అంటే ఇప్పటికీ సన్నాఫ్ వంగవీటి మోహన్ రంగారావు గారు అనేటువంటి ఆ బ్రాండ్ ఇమేజ్ మీదే ఆయనకి రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు, గౌరవం ఉంది. ఎందుకంటే కేవలం ఆయన ఒక్కసారి మాత్రమే ఎమ్మెల్యేగా పనిచేశారు 5 సంవత్సరాలు. సో ఆయన తండ్రి వంగవీటి మోహన్ రంగారావు గారు 1985లో మరి విజయవాడ తూర్పు నుంచి అప్పటి టీడీపీ ప్రభావాన్ని తట్టుకొని కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి మరి అసెంబ్లీలో అడుగుపెట్టారు. బహుశా అప్పుడు ఒక 20 నుంచి 25 మంది ఎమ్మెల్యేలు గెలిచినటువంటి పరిస్థితి. 294 మంది ఎమ్మెల్యేలు, ఆ 25 మంది ఎమ్మెల్యేల్లో వంగవీటి రంగా గారు ఒకరు. సో అంత చరిష్మా ఉన్నటువంటి నాయకుడు. ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్త నాయకుడిగా ఆయన ఎదిగారు. సో దురదృష్టవశాత్తు అప్పుడు ఆయన 1988 డిసెంబర్ 26న హత్యగావింపబడ్డారు. ఇక ఆ ఎపిసోడ్ పక్కన పెడితే ఆయన మరణం తర్వాత వారి భార్య రత్నకుమార్ గారు 2 సార్లు విజయవాడ తూర్పు నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా పనిచేశారు కాంగ్రెస్ పార్టీ నుంచి. సో 2004కు ముందు 1999 ఎన్నికల్లో ఆ కుటుంబం తరపు నుంచి ఎవరికి కూడా కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వలేదు. సో 2004 ఎన్నికల్లో వంగవీటి రాధా గారు, అప్పుడు బహుశా ఆయన వయసు 25-26 సంవత్సరాలు ఉంటాయి. ఆయన ఎంబీబీఎస్ చదువుతున్నటువంటి తరుణంలో ఆయన్ని ఆ విజయవాడ నగరంలో ఉన్నటువంటి వాళ్ళ తండ్రి గారి అభిమానులు అందరూ కూడా వెళ్ళి ఆయన చదువు మధ్యలో డ్రాప్ చేయించి తీసుకొని రావటం, ఆయనకి ఆ రాజకీయాల్లో తీసుకురావటం, సో కాంగ్రెస్ పార్టీ ఆయనకి టికెట్ ఇవ్వటం, ఆయన ఎమ్మెల్యేగా గెలవటం చకచక జరిగిపోయి 5 సంవత్సరాల పాటు అద్భుతంగా పరిపాలన చేశారు. ఒక్క రూపాయి కూడా ఎక్కడా కూడా అవినీతి చేశాడనేటువంటి ఆరోపణ, ఇప్పటికి కనీసం ఆరోపణ కూడా లేనటువంటి నాయకుడు ఆయన. రాష్ట్ర వ్యాప్తంగా టాప్ 10 లీడర్స్ ఉంటే అందులో ఆయన ఉంటాడు, అందులో డౌట్ లేదు. ఇక 2009 ప్రజారాజ్యం నుంచి పోటీ చేశారు, ఓటమి చెందారు. 2014 వైఎస్ఆర్ కాంగ్రెస్ నుంచి పోటీ చేశారు, ఓటమి చెందారు. ఆ తర్వాత 2019 ఎన్నికలకి వైకాపా నుంచి విజయవాడ సెంట్రల్ టికెట్ ఆయన ఆశించారు. కానీ వైకాపా సెంట్రల్ టికెట్ ఆయనకి ఇవ్వలేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కొంత సర్వే చేయించి విజయవాడ సెంట్రల్ నుంచి వంగవీటి రాధా గారు పోటీ చేస్తే 2019 ఎన్నికల్లో ఆయనకి గెలిచే అవకాశాలు లేవు అని చెప్పేసి వాళ్ళు ఏదో ఒక సర్వే చేయించుకొని ఆ సర్వే ఆయన ముందు పెట్టారు. కానీ ఈయనకు కాన్ఫిడెన్స్ ఉంది తాను గెలుస్తానని. ఎందుకంటే తన తండ్రి గారు గెలిచిన నియోజకవర్గం, తన తల్లి గారు 10 ఏళ్ళు ఎమ్మెల్యేగా పనిచేసిన నియోజకవర్గం, తాను 5 ఏళ్ళు ఎమ్మెల్యేగా పనిచేసిన నియోజకవర్గం విజయవాడ తూర్పు. అయితే విజయవాడ సెంట్రల్ కొత్తగా ఏర్పడింది 2009లో. సో ఆ సెంట్రల్ నియోజకవర్గానికి ఈ తూర్పు నియోజకవర్గం నుంచి దాదాపు 60% ఆ సెంట్రల్ నియోజకవర్గంలో కలిసింది, కొత్తగా ఏర్పడిన నియోజకవర్గం. సో అంటే ఆ నియోజకవర్గంలోనే ఎక్కువ పట్టు ఉంది కాబట్టి 2009లో కూడా కేవలం 800 ఓట్లతో ఆయన ఓటమి చెందాడు. కాబట్టి ఆయన 2014లో తూర్పులో పోటీ చేస్తే దాదాపు 15,000 ఓట్లు మైనస్ వచ్చినాయి. కాబట్టి ఆయన సెంట్రలే కావాలని కోరుకున్నాడు. కానీ వైకాపా అధిష్టానం ఇవ్వలేదు. మరి మచిలీపట్నం ఎంపీ పొమ్మన్నారు అనేటువంటి ప్రచారం ఉంది. దాంట్లో వాస్తవం ఎంత అనేది ఆయన చెప్తే కానీ తెలియదు. సో ఆయన వైకాపాకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళారు. తెలుగుదేశం పార్టీలోకి వంగవీటి రాధా గారు వెళ్ళినప్పుడు ఆయన్ని పెద్ద ఎత్తున ఆయన తండ్రి గారు అభిమానులు ఆయన్ని వ్యతిరేకించారు. ఎందుకంటే అప్పట్లో తెలుగుదేశం పార్టీ వంగవీటి మోహన్ రంగా గారి హత్య జరిగినప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండటం, సో తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి ప్రభుత్వ పెద్దల ప్రమేయం ఉందని చెప్పేసి పెద్ద ఎత్తున ఆరోపణలు, అదేవిధంగా కేసులు, దమనకాండ జరగటం అవన్నీ కూడా అందరికీ తెలిసిన అంశాలు. అవి ఆ చరిత్ర దాచిపెడితే దాగేది కాదు అనమాట. అయితే ఆ క్రమంలో ఆయన వ్యతిరేకించారు. అయినా సరే ఆయన వెళ్ళాడు, తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు, అడ్జస్ట్ అయ్యాడు. సో ఆయన టికెట్ కూడా అడగలేదు, స్టార్ క్యాంపెయినర్గా వ్యవహరించారు. 2019లో వైకాపాని అధికారంలోకి వచ్చింది, తెలుగుదేశం రాలేదు. ఆ రోజు వైకాపా అధికారంలోకి వచ్చిన క్రమంలో ఒకవేళ ఆయన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు విజయవాడ ఈస్ట్ నుంచి పోటీ చేసి ఓడిపోయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఎమ్మెల్సీని చేసి మంత్రిని చేసే వాడు అనేటువంటి వాదన ఇప్పటికీ బలంగా ఉంది. వైసీపీ శ్రేణులు అదే చెప్తాయి. రాధా గారు మాతో ఉంటే 2019 నుంచి 2024 మధ్యలో ఆయన విజయవాడని ఏలేవారు, ఆయనకు ఎమ్మెల్సీని చేసి జగన్ గారు ఖచ్చితంగా మంత్రిని చేసేవారు, అవసరమైతే ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చేవారు అనేటువంటి ఒక వాదన ఇప్పటికీ వైసీపీ శ్రేణులు. అయితే నిజంగా ఆయన ఇచ్చేవాడా ఇవ్వనోడా అనేది పక్కన పెట్టాలి, అది వాళ్ళిద్దరి మధ్య ఉన్న బాండింగ్. మరి ఇచ్చేవాడా ఇవ్వనోడా అంటే ఆయన పార్టీలో ఉంటేనే తెలిసేది. 2024 ఎన్నికలకి ఆయన పోటీ చేస్తారని అనుకున్నారు, పోటీ చేయలేదు. స్టార్ క్యాంపెయినర్గా వ్యవహరించారు. కూటమి అధికారంలోకి వచ్చింది 124 స్థానాలతోటి. అయితే మధ్యలో 2 సార్లు ఎమ్మెల్సీలు
ఇచ్చుకుంటూ వచ్చారు, కానీ ఆయనకి ఇవ్వలేదు. సో ఇప్పుడు ఆయనకి ఇచ్చిన ప్రామిస్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎమ్మెల్సీని చేసి మంత్రిని చేస్తాను అనేటువంటి ప్రామిస్ చేశారు అనేది ప్రచారం. మరి ఏం చెప్పుకున్నారు అనేది వాళ్ళిద్దరికే తెలియాలి, చంద్రబాబు నాయుడు గారికి, వంగవీటి రాధా గారికి. సో ప్రభుత్వం వచ్చి 18 నెలలు దాటిపోయినప్పుడు కూడా వంగవీటి రాధా గారికి ఇంకా ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వలేదు కాబట్టి ఆయన అసంతృప్తితో ఉన్నారు అనేటువంటి ఒక వాదన బలంగా ఉంది. ఆ వాదన నేపథ్యంలో ఇప్పుడు ఆయన పార్టీ మారతారనేటువంటి మరొక కొత్త వాదన తెర మీదకి వచ్చింది. సో ఇది ఎంటైర్ ఎపిసోడ్లో. అసలు ఆయన పార్టీ మారతారని చెప్పేసి చాలామంది రకరకాలుగా ఎందుకు చర్చలు పెడతా ఉన్నారు, ఆయన అసంతృప్తితో ఉన్నారని, సో ఆయనకి ఎమ్మెల్సీ ఇవ్వలేదని, మంత్రివర్గంలో తీసుకోలేదని, ఆల్రెడీ ఒక క్యాబినెట్ కుర్చీ ఖాళీగా ఉందని, సో ఆయనకి తీసుకుంటానని చంద్రబాబు గారు హామీ ఇచ్చారని, అయినా తీసుకోలేదని, కాబట్టి ఆయన అసంతృప్తితో ఉన్నారనేటువంటి ఆ వాదన ఏదైతే ఉందో ఆ వాదన బలమైంది. సో ఆ వాదన నేపథ్యంలో మరి ఈ డిస్కషన్ తెర మీదకి వచ్చినటువంటి పరిస్థితి. వంగవీటి రాధా గారు కాంగ్రెస్లోకి వెళ్తారంట, కాంగ్రెస్లోకి వెళ్తే ఆయనకి పిసిసి ఇస్తారంట. అయితే కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఇప్పట్లో అయితే ఎదిగేటువంటి పరిస్థితులు, సమీప భవిష్యత్తులో ఇంకొక 20 సంవత్సరాల సమయంలో కూడా ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు, ఉండదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ తీరనటువంటి అన్యాయం చేసింది, ద్రోహం చేసింది అనేటువంటి ఒక అభిప్రాయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్లో ఉంది. అది నిజం కూడా. రాజధాని, రాష్ట్ర విభజన, ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ అనేటువంటి ఒక మహానగరాన్ని అభివృద్ధి చేయడంలో ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి ఎంతో మంది ప్రముఖుల పాత్ర, రాజకీయ నాయకుల పాత్ర, ముఖ్యమంత్రుల పాత్ర, వ్యాపారవేత్తల పాత్ర, మరి ఐటీ సంబంధించినటువంటి స్పెషలిస్టులు లేకపోతే ఎక్స్పర్ట్లు, వాళ్ళందరి పాత్ర ఉంది. కానీ చివరికి కాంగ్రెస్ పార్టీ విభజన చేసి హైదరాబాద్ని తెలంగాణకి రాజధానిగా ఇచ్చేసి ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేని రాష్ట్రంగా, దిక్కుముక్కు లేని రాష్ట్రంగా కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ని తయారు చేసింది. ఆ బాధ ప్రతి ఆంధ్ర వాళ్ళ గుండెల్లో ఆ బాధ ఉండిపోయింది. సో తెలంగాణ వాళ్ళేమో విడిపోతే బాగుండు, మాకు అవకాశాలు వస్తాయి, ఉద్యోగ అవకాశాలు వస్తాయని చెప్పేసి వారి అభిప్రాయం వారిది. కానీ ఆంధ్ర వాళ్ళు మాత్రం విడిపోతే రోడ్డును పడతాము, హైదరాబాద్ లాంటి హాట్ కేక్ నగరం మనకి ఇంకొక 100 సంవత్సరాలైనా అలాంటి నగరం తయారవ్వదు, మనం నిర్మించుకోలేము. సరే చంద్రబాబు గారు కష్టపడుతున్నారు, చేస్తామన్నారు, ఎంత చేసినా హైదరాబాద్ లాంటి నగరాన్ని నిర్మించాలంటే అంత ఈజీ కాదు. సో మరొక 50 సంవత్సరాలు కూడా అమరావతి కానీ ఆ చుట్టుపక్కల కానీ హైదరాబాద్ లాంటి నగరం తయారవటం ఈజీ కాదనేది చిన్నపిల్లవాడికి కూడా తెలుసు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలు కాంగ్రెస్ పార్టీ మీద ఎప్పుడూ కోపంతో ఉంటారు, ఎప్పుడూ ద్వేషంతో ఉంటారు. సో అలాంటి కాంగ్రెస్ పార్టీ అంటే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ గురించి నేను చెప్తుంది. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వేరు, అక్కడ పరిస్థితులు వేరు. ఎందుకంటే తెలంగాణ ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ కాబట్టి, సో ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ మీద ప్రేమ ఉంటుంది, అందులో ఎలాంటి డౌటు లేదు. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మాత్రం ఆ విధమైనటువంటి ప్రేమ కాంగ్రెస్ పార్టీ మీద ఉండదు. ఆంధ్రప్రదేశ్లో ప్రతి పౌరుడి కంటే 100కి 90 మంది పౌరులకే కాంగ్రెస్ పార్టీ అంటే విపరీతమైనటువంటి ద్వేషం ఉంటుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ని నడి రోడ్డు మీద పడేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి వాళ్ళకి ఎప్పటికీ కూడా కాంగ్రెస్ని ఆంధ్రప్రదేశ్ అధికారంలోకి తీసుకురావాలని ఆలోచన ఉండదు. అలాంటి పార్టీకి వంగవీటి రాధా గారు వెళ్ళి పిసిసి అధ్యక్షులయ్యి ఏ విధమైనటువంటి ఉపయోగం ఉండదు. ఒకవేళ ఈ వాదన 1% నిజమైనా, అసలు ఈ డిస్కషన్ ఆయన దగ్గరికి వచ్చినా కూడా ఆయన పిసిసి అధ్యక్షుడిగా కాంగ్రెస్ పార్టీ పగ్గాలు ఆయన తీసుకుంటే ఒరిగేది ఏమీ ఉండదు. ఆయన కూటమి పార్టీలో కానీ, లేకపోతే ఇక్కడ అవకాశం లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ, అక్కడ అవకాశం లేకపోతే బీజేపీ కానీ వెళ్ళి తన రాజకీయ భవిష్యత్తుని నిర్మించుకోవాల్సిందే తప్ప ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి ఒక వంగవీటి రాధా గారే కాదు, ఏ నాయకుడు వెళ్ళినా, ఏ నాయకుడు కాంగ్రెస్కి మద్దతు ఇచ్చినా కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో లెగిచే సమస్య లేదు. కానీ ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు తీసుకుంటే కానీ కాంగ్రెస్ పార్టీకి ఎంతో కొంత అవకాశం ఉంటుంది. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇద్దరికి అవినాభావ సంబంధం ఉంది. తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్ అంటారు, అది వాస్తవం. ఎందుకంటే ఆ పెద్ద కాంగ్రెస్లో ఉన్నటువంటి హేమాహేమీలు సగం మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఆ భావజాలం ఇద్దరికి సూట్ అవుతుంది. కాబట్టి ఏదన్నా కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారితో పొత్తు పెట్టుకొని ఒక 10 సీట్లు 15 సీట్లు అంతకుమించి కూడా వారికి ఇచ్చే పరిస్థితి ఉండదు. తీసుకొని పోటీ చేస్తే ఉపయోగం ఉంటుంది, కానీ రిమైనింగ్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో లెగిచే పరిస్థితి ఉండదు. సో కాబట్టి అలాంటి పరిస్థితులు అసలు వంగవీటి రాధా గారు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నారంట, పిసిసి ఇస్తున్నారంట అనేటువంటి అబద్ధపు ప్రచారం రోజుకొక గ్లోబల్ ప్రచారం నడుస్తుంది. ఈ ప్రచారాలకు పులి స్టాప్ పెట్టాలంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇమీడియట్గా ఏదో ఒక డెసిషన్ తీసుకొని వంగవీటి రాధా గారిని ఎక్కడొకక్కడ అకామిడేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎక్కడొకక్కడ ఆయన అకామిడేట్ చేస్తే ఈ విధమైనటువంటి గ్లోబల్స్ ప్రచారాలు రావు. ఎందుకంటే ఆయన ఒక బలమైన వర్గానికి చెందినటువంటి వ్యక్తి, వాళ్ళ తండ్రి గారికి రాష్ట్ర వ్యాప్తంగా ఒక బలమైనటువంటి వర్గం ఉంది, అభిమానులు ఉన్నారు. సో కాబట్టి అలాంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి ఆయన రాజకీయ వారసుడు కాబట్టి ఆయన ఎక్కడొకక్కడ అకామిడేట్ చేస్తే అసలు ఈ వాదనలకి తెరపడుతుంది, ఈ వాదనలకి చెక్ పడుతుంది. కాబట్టి
మరి చూద్దాం మరి ఏం జరుగుతుందో, ముఖ్యమంత్రి గారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు.